సుభద్రమ్మ. జై ఆదివాసి, జై ఆదివాసి, జై ఆదివాసి, జై ఆదివాసి. జడ్పీ చైర్మన్ సుభద్రమ్మ గారు ఏదైతే మన ఆదివాసుల గురించి, మన ఆదివాసుల యొక్క చట్టాలను గురించి, మన ఆదివాసుల యొక్క చట్టాలను రక్షించుకునే దాని గురించి మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈరోజు మన ఏసర్ డిస్ట్రిక్ట్లో నిర్వహిస్తున్నటువంటి ఈనాటి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఉన్నటువంటి గౌరవ పాడేరు శాసనసభ్యురాలు శ్రీమతి కొట్టగురి భాగ్యలక్ష్మి గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని చక్కగా జరిపేదానికి అన్ని సహకారాలు అందించినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే ఐటీడీఏ పిఓ గారికి, అలాగే ఐటీడీఏ అధికారులకు, మరియు ఈరోజు ఈ సమావేశానికి నాతో పాటు హాజరైనటువంటి గౌరవ ట్రైకర్ చైర్మన్ అయినటువంటి సదక బులిబాబు గారికి, అలాగే ఎంపీపీ గారికి, అలాగే స్థానిక సర్పంచ్ గారికి, అలాగే వివిధ మండలాల నుంచి విచ్చేసినటువంటి జెడ్పీటీసీలకు, అలాగే చైర్మన్లకు, ఎస్టీ కమిషన్ సభ్యులకు, మరి ఈరోజు ఆదివాసీ దినోత్సవానికి తరలి వచ్చినటువంటి నా ఆదివాసీ సోదర సోదరిమణులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నాకన్నా ముందు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఆదివాసీ దినోత్సవం అనగా ఏంటి, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటున్నాము, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రావడానికి కృషి చేసినటువంటి వాళ్ళు ఎవరు అనేది చాలా క్లుప్తంగా చెప్పారు. చాలా చక్కగా ఈ ఆదివాసుల యొక్క చట్టాలను, ఆదివాసుల యొక్క ఆహారపు అలవాట్లను, ఆదివాసుల యొక్క మనుగడ, ఆదివాసులకు ఉన్నటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలను కూడా మనం చెప్పుకునేదానికి, మనము ఉన్నాము అని చాటి చెప్పడానికి ఒక రోజు అంటూ మనకు ఉండాలని, ఆ రోజు మరి ఆదివాసుల గురించి పోరాటం చేసినటువంటి మరి కొమరం భీమ్ గారు కావచ్చు, అలాగే మరి బిర్సా ముండా గారు కావచ్చు, మరి మన ప్రాంతానికి, మన ఏదైతే ఉమ్మడి జిల్లా ప్రాంతంలో ఆదివాసుల కొరకు పోరాటం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, అల్లూరి సీతారామరాజు గారితో పాటుగా మరి ఎందరో మన ఆదివాసి బిడ్డలు ఎంతమందో పోరాటం చేస్తే మరి ఆ రోజు నేనున్నాను, మతానికి, కులానికి, వర్గానికి తేడా లేకుండా మరి ఉగుంపేట ఏరియా నుంచి కూడా ఆ రోజు మర్రి కామయ్య గారి ఒక అధ్యక్షతన అనేక మంది మరి ఆ రోజు ఉద్యమాలు చేశారు. మరి అందరికి కూడా ఈరోజు నివాళులు అర్పించుకోవడం, వారందరికీ కూడా జోహార్లు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వారు చేసినటువంటి కృషి వల్ల, వారి ప్రాణ త్యాగం వల్ల ఈరోజు ఈ డయాస్లో ఇంతమంది మరి ఈ డయాస్ ముందు కూర్చొని అధికారులందరూ కూడా ఉన్నారంటే ఈరోజు వారు చేసినటువంటి పోరాటం అని తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఒక ఆదివాసీ బిడ్డగా కోనల్లో సెలయేరు, అలాగే పాడి పంటలకి సుందరమైన మన విశాఖపట్నం ఏజెన్సీ ఏరియా ఏసర్ డిస్ట్రిక్ట్ గా సుందరమైన ప్రాంతానికి ఒక జిల్లాగా ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ఆదివాసుల తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనకంటూ మన ఏసర్ డిస్ట్రిక్ట్ లో ఒక కలెక్టర్ గారు, అలాగే కలెక్టర్ గారితో పాటుగా జిల్లా అధికారులందరూ కూడా మన పాడేరులో ఉండి గిరిజనుల యొక్క బాగోగులను సక్రమంగా నడిపించేదానికి ఎంతగానో తోడ్పడుతుంది. ఇవన్నీ కూడా
అభ్యున్నతికి, ఆదివాసులకు ఈరోజు అభివృద్ధిగా ముందుకు తీసుకెళ్లేదానికి అన్ని రంగాల్లో కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్నారు. అన్ని రంగాల్లో కూడా అవకాశాలను ఇస్తున్నారు. అన్ని రంగాల్లో అవకాశం ఇస్తున్నారు కాబట్టే ఈరోజు డయస్ మీద మన ముద్దు బిడ్డలు, మన గిరిజన ముద్దు బిడ్డలు ఈరోజు ఇంతమంది ఉన్నారు. ఒకప్పుడు చూసుకుంటే గిరిజన ప్రాంతం నుంచి రాజకీయ రంగంలో ఒకలో ఇద్దరో ముగ్గురే కనిపించేవారు. లేదనుకుంటే ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్గా ఒకలో ఇద్దరు ఉండేవారు. స్టేట్లో అయితే అంత పెద్ద పదవులు లేని రోజుల్లో మరి ఈరోజు మనకంటూ ఒక జిల్లాని ఏర్పాటు చేయడం వల్ల ఇన్ని జిల్లాలుగా మారిన తర్వాత ఎంతో మంది సోదరులు చాలామంది ఈరోజు డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్గా కనిపిస్తున్నారు. ఎంతోమంది స్టేట్ లెవెల్లో కూడా ఈరోజు ఉద్యోగ అవకాశాలు చేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన గిరిజన ప్రాంతంలో మన చట్టాలను, మన హక్కులను, గిరిజన ప్రాంతం అంటేనే బాక్సైట్, గిరిజన ప్రాంతం అంటేనే మైనింగ్, ఇవన్నీ కూడా మనకు రక్షణ గోడలుగా ఉన్నాయి. మన రక్షణ గోడలుగా ఉన్నటువంటి ఈ బాక్సైట్ తవ్వకాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు నేనున్నాను, నేను విన్నాను, మీకు తోడుగా ఉన్నాను, ప్రతి ఒక్కరికి కూడా ఒక అన్నగా, ఒక కొడుకుగా, పిల్లలకు ఒక మామయ్యగా అనేక సేవలను అందిస్తూ మరి ఈరోజు బాక్సైట్లను కూడా నిలుపుదల చేసేదానికి కృషి చేసినటువంటి నాయకుడు కేవలం జగనన్న ఒక్కలే. ఇది వరకు ఎవరైనా చేశారా? వచ్చి మనకు మాటలు చెప్పిన వారే కానీ ఎవరైనా గిరిజనుల గురించి కాపాడే విధంగా ఎవరైనా ఏదైనా జియో తీసుకొని వచ్చారా అంటే ఎవరు లేరు. కేవలం మన ముఖ్యమంత్రి గారు జగనన్న ఈ మాట ఏదైతే ఆ రోజు విన్నారో అదే విధంగా మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు నిలుపుదల చేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చేసేదానికి మరి మనకంటూ ఒక మెడికల్ కాలేజ్ కానివ్వండి, మరి సాలూరులో రాబోయే రోజుల్లో గిరిజన యూనివర్సిటీ కానివ్వండి, అలాగే ఒక ఇంజనీరింగ్ మన గిరిజన ఇంజనీరింగ్ కాలేజీను ఈరోజు కురుపంలో మరి శంకుస్థాపన చేసి అది కూడా రేపో మాపో మరి ఓపెనింగ్ అవ్వబోతుంది. ఇలాగ అన్ని చోట్ల కూడా మన గిరిజనులకు అండదండగా ఉంటూ అనేక విషయాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. నాకు కూడా కొంతమంది మన ఆదివాసీ సోదరులు కలిసినప్పుడు అమ్మ మన చట్టాలను అలాగే మనకున్నటువంటి హక్కులను పరిరక్షించుకునే దానికి 10 మందికి తెలియజేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు మరి సెలవుగా ప్రకటించి ప్రతి ఒక్కరికి కూడా చైతన్యం చేయాలని కూడా కొంతమంది సోదరులు వచ్చి అడిగారు. సో ఇవన్నీ కూడా మన జిల్లా కలెక్టర్ గారితో పాటుగా మన శాసనసభ్యులతో పాటుగా తప్పకుండా మన జగనన్న గారికి కూడా ఈ లెటర్ రాసి నెక్స్ట్ రాబోయే ఆదివాసీ దినోత్సవం నాడు మన గిరిజన ప్రాంతంలోనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆదివాసీ ప్రాంతానికి కూడా సెలవు ఇప్పించేలాగా చర్యలు తీసుకుంటామని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే మనం ఎక్కడున్నా కానీ ఏ స్థాయిలో ఉన్నా కానీ మన అలవాట్లు, మన మాటలు, మన యాసలు, మన భాషలు, మన సాంస్కృతిక సాంప్రదాయాన్ని ఎన్నడూ కూడా పోదు. దానికంటూ ఎన్ని సంవత్సరాలు దశాబ్దాలు పోయినా కూడా ఈ సంస్కృతిని మనం కాపాడేలాగా తప్పకుండా రాబోయే తరానికి మరి తీసుకెళ్లేదానికి కూడా కృషి చేస్తాము. మరి ఈరోజు ఇక్కడ డాన్స్ చేస్తున్నటువంటి మా ఆదివాసీ బిడ్డలు ఎంత చక్కగా ఫస్ట్లోనే ఆ స్క్రిప్ట్ ఎంత చక్కగా అంత చిన్న పిల్లలు ఒక్క రోజులో ఆ స్క్రిప్ట్ చేయగలిగారంటే అల్లూరి సీతారామరాజు గారి గురించి అంత బాగా తెలుసు కాబట్టే వాళ్ళు ఒక్కరోజు ప్రాక్టీస్లో మరి ఈరోజు స్క్రిప్ట్ చేసేది. మరి దానికి గాను కృషి చేసినటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో
మన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థులు కూడా మన కల్చర్లను, మన ఒక వ్యవహారాలను ముందుకు తీసుకొని వెళ్ళేదానికి మన ఐటీడీఏ నుంచి కూడా ఎంతోమంది ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన ఐటీడీఏ తరపు నుంచి గతంలో నిర్వహించినటువంటి మరి ఏదైతే సివిల్స్ కోచింగ్ ఇవ్వడం ద్వారా మరి మన ప్రాంతం నుంచే మన సోదరి మనలో మరి 3 సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఇది ఎంతగానో నిజంగా అదృష్టం. మరి ఈ రోజుల్లో ఒక ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలంటే, ఒక ఐపీఎస్ అవ్వాలంటే, ఒక డాక్టర్లు అవ్వాలంటే ఎంత తపన పడేవాళ్ళు. మనం అవ్వలేమది అందని ద్రాక్షగా ఉండేది. అలాంటిది మన ఐటీడీఏ నుంచి రాష్ట్రంలోనే అలాంటి కోచింగ్ ఎక్కడ పెట్టలేదు. మేబీ మన ఐటీడీఏ లోనే అది జరిగింది. మరి అక్కడి నుంచి కూడా ఆ కోచింగ్ ఇవ్వడం వల్ల 3 మన సోదరిమణులు ఈరోజు సెలెక్ట్ అవ్వడం, రాబోయే రోజుల్లో వాళ్ళు మనకి ఒక ఐఏఎస్ ఆఫీసర్స్గా కనిపిస్తున్నారంటే డెఫినెట్గా అది మనం చేసుకున్నటువంటి కృషి, మనం చేస్తున్నటువంటి ఒక అవగాహన, మనం చేస్తున్నటువంటి ఒక గొప్ప మేధస్సు అని నేను తెలియజేసుకుంటూ, మరి రాబోయే కాలంలో మన పాడేరులోనే యాక్చువల్గా స్టేట్ ప్రోగ్రామ్ అని అనుకోవడం జరిగింది. కానీ మరి మనకి ఎప్పుడు కూడా వర్షాకాలం అంటే ఆగస్ట్ అనగానే విపరీతమైన వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఉండడం వల్ల మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వద్దామన్నా కూడా మరి ఆటంకాలు అంటే ప్రకృతి వైపరీత్య కారణంగా మరి మన ఏరియా రాలేకపోతున్నారు. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇంకేదైనా మంచి కార్యక్రమం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని ద్వారా కూడా మీ అందరి సమక్షంలో మన ముఖ్యమంత్రి గారిని కూడా ఇన్వైట్ చేసి మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా తెలియజేయడానికి కూడా మరి మేము వెనుకాడమని కూడా మీకు మాట ఇస్తూ, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై ఆదివాసీ.